స్వాగతం. కొన్నిసార్లు మన మైండ్లోకి ఒక ఆలోచన వస్తుంది, లేదా ఒక పాట. అది అక్కడే పాతుకుపోతుంది. అవును అవును గంటల తరబడి, రోజుల తరబడి అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. మనం వద్దనుకున్నా వదలదు. ముఖ్యంగా ఎవరితోనైనా గొడవపడినప్పుడు. అబ్బో, దాని గురించైతే చెప్పక్కర్లేదు. దాన్నే మళ్ళీ మళ్ళీ మనసులో రీప్లే చేసుకుంటూ ఉంటాం. నిజమే. ఈరోజు మన చర్చ సరిగ్గా ఇలాంటి మొండి ఆలోచనలను ఎలా వదిలించుకోవాలి అనేదాని గురించే. కేవలం వాటిని అణిచివేయడం కాకుండా వాటితో నైపుణ్యంగా ఎలా పనిచేయాలో వివరించే ఒక అద్భుతమైన వ్యూహాన్ని ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. ఇది బౌద్ధ మనస్తత్వశాస్త్రం నుండి వచ్చింది. అవును, వీరు చెప్పింది చాలా నిజం. ఈ వ్యూహం యొక్క పునాది ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన మార్పులో ఉంది. సాధారణంగా మనం మన ఆలోచనను మంచివి లేదా చెడ్డవి, సరైనవి లేదా తప్పైనవి అని జడ్జ్ చేస్తూ ఉంటాం. అవును. కానీ ఈ పద్ధతి మనల్ని అలా చెయ్యొద్దని చెబుతోంది. దానికి బదులుగా వాటిని కుశల అంటే నైపుణ్యం గలవి మరియు అకుశల అంటే నైపుణ్యం లేనివిగా చూడమంటోంది. ఓకే. ఈ వర్గీకరణ ఆ ఆలోచన నైతికంగా మంచిదా చెడ్డదా అని కాదు, అది మన లక్ష్యానికి, మన ప్రశాంతతకు ఉపయోగపడుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ ఒక్క చిన్న మార్పు మొత్తం మన దృక్పథాన్ని మార్చేస్తుంది. అంటే అసలు సమస్య మన ఆలోచనలు కాదు, వాటితో మనం చేసే యుద్ధం అంటారా? సరిగ్గా చెప్పారు. మంచి చెడు అనే లేబుల్స్ తీసేసి కేవలం ఈ ఆలోచన ప్రస్తుతం నాకు ఉపయోగపడుతుందా లేదా అని ప్రశ్నించుకోవడం, ఇదేనా అసలైన మార్పు? ఖచ్చితంగా. ఎందుకంటే మనమొక ఆలోచనను చెడ్డది అని ముద్రవేసినప్పుడు దానిపై కోపం పెంచుకుంటాం, దాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తాం, కాని అది తిరిగి మరింత బలంగా వస్తుంది. నిజమే. అదే ఇది నైపుణ్యం లేనిది, ఇది నాకు సహాయపడటం లేదు అని అనుకున్నప్పుడు మనం దానితో పోరాడటం మానేసి దాన్ని ఎలా నిర్వహించాలో ఆలోచిస్తాం. సరే, దీన్నింకాస్త విడమర్చి చూద్దాం. మనం కొన్ని ఆలోచనలకు, ముఖ్యంగా ప్రతికూల ఆలోచనలకు ఎందుకు ఇంతగా అతుక్కుపోతాం? ఎందుకంటే మనం వాటికి శిక్షణ ఇచ్చాం. ఏళ్ల తరబడి. ఉదాహరణకు, మనల్ని ఎవరైనా విమర్శిస్తే ఆ మాటల్ని పట్టుకుని రోజంతా బాధపడ్డం మనకు అలవాటు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆ ఆలోచనలనే పెంచి పోషిస్తాం. అవును. కాని హఠాత్తుగా ఒకరోజు ధ్యానం చేయాలని కూర్చుని, ఓ ఆలోచనలరా ఇప్పుడు వెళ్ళిపోండి అంటే అవి వింటాయా? అస్సలు వినవు. మనం ఏళ్ల తరబడి పెంచిన పెంపుడు జంతువును ఒక్కరోజులో బయటకు పొమ్మంటే పోనట్టే ఇది కూడా. సరిగ్గా చెప్పారు. అది ఒక లోతుగా పాతుకుపోయిన మానసిక అలవాటు. అవును. వాటిని కేవలం ఆజ్ఞాపించడం వల్ల అవి అదృశ్యం కావు. వాటిని సున్నితంగా పక్కకు నెట్టాలని ప్రయత్నించినా అవి తిరిగి వస్తూనే ఉంటాయి. ఈ బోధనల ప్రకారం ఇలాంటి మొండి ఆలోచనలకు ప్రత్యక్షమైన పూర్తిస్థాయి వ్యూహాత్మక దాడి అవసరం. అంటే వాటిని ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక మనం దేనితో పోరాడుతున్నామో అర్థం చేసుకోవడంతో మొదలవుతుందనుకుంటా. అంతే. ఇక్కడే మీరు చెప్పిన కుశల అకుశల ఆలోచనల వర్గీకరణ ఉపయోగపడుతుంది. అంతేకదా? అసలు ఏవి అకుశల ఆలోచనలు, ఏవి మనకు హాని చేస్తాయి? అవును, అకుశల ఆలోచనలను ప్రాథమికంగా 3 రకాలుగా విభజించారు. వీటిని 3 మానసిక విషాలు అని కూడా అంటారు. విషాలా? అవును. మొదటిది లోభం, అంటే అత్యాశ లేదా కోరిక. ఓకే. ఇది కేవలం డబ్బు, వస్తువుల మీద ఆశ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ రావాలనే కోరిక, ఇతరుల నుండి గుర్తింపు, గౌరవం పొందాలనే సూక్ష్మమైన అవసరం కూడా లోభం కిందికే వస్తుంది. ఓకే, అంటే మనల్ని మనం గొప్పగా ఫీల్ అవ్వాలని కోరుకోవడం కూడా ఒక రకమైన లోభమే అన్నమాట. ఒక రకంగా అంతే. ఇక రెండవ విషయం ద్వేషం, అంటే కోపం, అసహ్యం. ఇది ట్రాఫిక్లో చిరాకు పడటం నుండి మనల్ని బాధపెట్టిన వారిపై తీవ్రమైన పగ పెంచుకోవడం వరకు ఏదైనా కావచ్చు. సరే. మూడవది మోహం, అంటే భ్రమ, గందరగోళం. అంటే పగటి కలలు కండం లాంటివా? అవును. ఆఫీస్ మీటింగ్లో కూర్చుని భవిష్యత్తు గురించి పగటి కలలు కనడం, లేదా గతం గురించి చింతిస్తూ వర్తమానాన్ని పట్టించుకోకపోవడం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని మానసిక అస్పష్టత, ఇవన్నీ మోహం కిందుకొస్తాయి. ఓకే. ఈ 3 రకాల ఆలోచనలు మన శక్తిని హరించి మనశ్శాంతిని దూరం చేస్తాయి కాబట్టి వీటిని అకుశల లేదా నైపుణ్యం లేనివి అంటారు. మరి వీచుకు విరుగుడేమిటి? ఇక్కడే కుశల ఆలోచనలు రంగంలోకొస్తాయా? ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది. ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు. ప్రతి విషయానికి ఒక నిర్దిష్టమైన మందు ఉన్నట్టే ప్రతి అకుశల ఆలోచనకు ఒక నిర్దిష్టమైన కుశల ఆలోచన విరుగుడుగా పనిచేస్తుంది. ఆసక్తికరంగా ఉంది. లోభానికి విరుగుడు దాతృత్వం లేదా ఉదారత,
అంటే ఇవ్వడం వదులుకోవడం. ఇవ్వడం. అవును, పంచుకోవడం అనే భావన. ఇక ద్వేషానికి విరుగుడు మైత్రి లేదా కరుణ. అంటే ప్రేమపూర్వక దయ, అందరూ బాగుండాలని కోరుకోవడం. చివరగా మోహానికి విరుగుడు వివేకం లేదా ఎరుక. అంటే స్పష్టతతో జరుగుతున్నది జరుగుతున్నట్టుగా గమనించడం. ఈ ఒక రకమైన మానసిక రసాయన శాస్త్రం లాంటిది, ఒక యాసిడ్ను బేస్తో న్యూట్రలైజ్ చేసినట్లు. వావ్, సరిగ్గా అదే పోలిక. ఓకే, ఇది సిద్ధాంతపరంగా చాలా బావుంది. కానీ ఆచరణలో ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, నా సహోద్యోగి చార్లీ నన్ను అందరి ముందు అవమానించాడనుకుందాం. సరే. అతని ముఖం గుర్తొచ్చినప్పుడల్లా నాకు విపరీతమైన కోపం, ద్వేషం వస్తున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలి? మంచి ప్రశ్న. ఈ వ్యూహం ప్రకారం ఆ ద్వేషమనే ఆలోచన వచ్చిన ప్రతిసారి మీరు ఉద్దేశపూర్వకంగా దానికి వ్యతిరేక ఆలోచనను పెంపొందించుకోవాలి. వ్యతిరేక ఆలోచన? అవును. అంటే చార్లీ బాగుండాలి, అతను సంతోషంగా ఉండాలి అని మనసులో పదే పదే అనుకోవాలి. అతనిలో ఏదైనా ఒక మంచి గుణాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఆ ద్వేషపూరిత చిత్రం యొక్క పట్టును వెంటనే సడలించి మనసును తటస్థ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఒక్క నిమిషం. ఇది చాలామందికి కపటంగా, అసాధ్యంగా అనిపించవచ్చు. నన్ను అంతగా బాధపెట్టిన వ్యక్తి పట్ల నేను ప్రేమను ఎలా పంపగలను? నాకు కోపంగా ఉంది, దాన్ని నేను అంగీకరిస్తున్నాను అని ఒప్పుకోవడం కంటే ఇది మంచి పద్ధతేనా? మీరు లేవనెత్తిన పాయింట్ చాలా ముఖ్యమైనది. ఇక్కడ లక్ష్యం వెంటనే అతనిపై నిజమైన ప్రేమను పుట్టించుకోవడం కాదు. అది అసాధ్యం కూడా. అవును కదా. ఇది ఒక మానసిక వ్యాయామం. ఆ ద్వేషం అనే విషం మీ మనసును కాల్చేస్తున్నప్పుడు ఈ మైత్రి అనే ఆలోచన ఒక మందులా పనిచేసి ఆ మంటను తాత్కాలికంగా చల్లారుస్తుంది, దాని శక్తిని తగ్గిస్తుంది. ఓకే. మొదట ఇది యాంత్రికంగా అనిపించినా పదే పదే చేయడం వల్ల ఆ ద్వేషపూరిత ఆలోచనా సరళి బలహీనపడుతుంది. మనకు కావలసిందే అదే. మరి ఆ ద్వేషం చాలా బలంగా, చాలా లోతుగా పాతుకుపోయుంటే, ఎన్నిసార్లు చార్లీ బాగుండాలి అనుకున్నా మనసులోపల అతను నాశనం అవ్వాలి అనే ఆలోచనే బలంగా వస్తుంటే అప్పుడేం చేయాలి? అప్పుడు ఈ విరుగుడు పనిచేయదు కదా. పనిచేయదు. సరిగ్గా అక్కడికే వస్తున్నాను. కొన్నిసార్లు విషం చాలా శక్తివంతంగా ఉన్నప్పుడు నేరుగా మందు వేస్తే అది పనిచేయదు. ముందు దాని ప్రభావాన్ని తగ్గించాలి. ముందు ఆ విషం యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. దానికోసం ఈ బోధనల్లో ఒక శక్తివంతమైన, కొంచెం కఠినంగా అనిపించే పద్ధతిని సూచించారు. దాని పేరు కళేబరం పద్ధతి. అబ్బా, ఆ పేరు వినడానికే భయంకరంగా ఉంది. కళేబరం పద్ధత అంటే ఏమిటది? పేరుకు తగ్గట్టే ఇది చాలా తీవ్రమైన పద్ధతి. మనం వదిలించుకోవాలనుకుంటున్న ఆ ద్వేషం లేదా ఏదైనా ప్రతికూల భావోద్వేగాన్ని నిశితంగా, తటస్థంగా పరిశీలించాలి. అంటే జడ్జ్ చేయకుండా, అణచివేయకుండా, దానితో పోరాడకుండా కేవలం దాన్ని గమనించాలి. ఆ ద్వేషం మీ ఆరోగ్యంపై, మీ నిద్రపై, మీ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఓ. అది మీ కడుపులో మంటను, తలలో భారాన్ని, గుండెలో ఒత్తిడిని ఎలా సృష్టిస్తుందో గ్రహించాలి. అది మిమ్మల్ని లోపలి నుండి ఎలా కాల్చేస్తుందో వాస్తవికంగా అంచనా వేయాలి. అంటే ఆ ఆలోచనను గ్లామరైజ్ చేయడం మానేసి దాని అసలు స్వరూపాన్ని, అది మనకు ఎంత హాని చేస్తుందో చూడటమన్మాట. ఖచ్చితంగా. ప్రాచీన గ్రంథాలు దీన్ని ఇంకా బలంగా వివరిస్తాయి. మెడకు చుట్టుకున్న కుళ్ళిపోతున్న జంతు కళేబరంలాగా ఆ ఆలోచనను భావించమని సలహా ఇస్తాయి. అబ్బో. ఆ కళేబరం నుండి వచ్చే దుర్వాసన, దాని బరువు, దాని అసహ్యకరమైన రూపం మనకు ఎలాగైతే జుగుప్స కలిగిస్తాయో, అలాగే ఆ ద్వేషపూరిత ఆలోచన పట్ల కూడా అసహ్యం, విరక్తి కలిగేలా చేసుకోవాలి. అంటే ఛీ, ఇంత అసహ్యకరమైన, భారమైన ఆలోచనను నేను ఇన్నాళ్లు నా మనసులో మోస్తున్నానా అనే భావన కలగాలి. సరిగ్గా అదే. ఆగండి, ఇది చాలా తీవ్రంగా అనిపిస్తోంది. ఒక ఆలోచన పట్ల అసహ్యం పెంచుకోవడం అనేది కూడా ఒక ప్రతికూల భావోద్వేగమే కదా. ఒక నెగటివ్ను ఇంకో నెగటివ్తో ఎలా ఎదుర్కోగలం? ఇది మనల్ని మనం ద్వేషించుకునేలా చేస్తుందా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఇక్కడ అసహించుకోవాల్సింది మనల్ని కాదు, ఆ ఆలోచన సరళిని మాత్రమే. ఓకే. ఇది స్వీయ నింద కాదు, ఒక హానికరమైన మానసిక నమూనా నుండి నిర్మాణాత్మకంగా విడిపోవటం. మనం మనకిష్టమైన చాక్లెట్ తింటున్నప్పుడు అది మన ఆరోగ్యాన్ని పాడుచేస్తోందని డాక్టర్ ఆధారాలతో సహా చెబితే దానిమీద ఒక రకమైన విరక్తి కలుగుతుంది కదా. కలుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ ద్వేషమనే ఆలోచన పట్ల మనకున్న ఆకర్షణను, దానిపట్ల మనకున్న వ్యామోహాన్ని ఈ అసహ్యం అనే భావన విరగ్గొడుతుంది, దాని పట్టును సడలిస్తుంది. ఇప్పుడు అర్థమైంది. చాలా సందర్భాల్లో
ఈ దశలోనే ఆ ఆలోచన తన శక్తిని కోల్పోతుంది. అప్పుడు అవసరమైతే మనం ముందు చెప్పుకున్న విరుగుడును ఉపయోగించి మిగిలిన కొద్దిపాటి ప్రభావాన్ని కూడా సమతుల్యం చేయవచ్చు. ఓకే, ఇప్పుడు పూర్తి చిత్రం స్పష్టమైంది. అంటే ఇది ఒక రకమైన డీగ్లామరైజేషన్ టెక్నిక్. మొదట ఆ ఆలోచన ఎంత హానికరమో గ్రహించి దాని పట్టు తగ్గించి ఆ తర్వాత దానికి విరుగుడును ప్రయోగించడం చాలా వ్యూహాత్మకంగా ఉంది. అవును. సరే, మనం ఈ ఆలోచనను తటస్థీకరించాం. మనసు ప్రశాంతంగా ఉంది. ఇక పనైపోయినట్టేనా? మనం గెలిచేసినట్టేనా? అక్కడే ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. ఈ కుశల ఆలోచనలు అంటే మనం కృత్రిమంగా పెంపొందించుకున్న కరుణ లేదా దాతృత్వం, విముక్తికి కేవలం సాధనాలు మాత్రమే. అవే అంతిమ గమ్యం కాదు. అవి నిజమైన కరుణ యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే తాత్కాలికంగా సృష్టిస్తాయి. కాని అది ఒరిజినల్ కాదు. తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు లేదా మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు అది విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇది ఒక నొప్పి నివారణ మాత్ర లాంటిదా? నొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తుంది, కాని అసలు జబ్బును నయం చెయ్యదు. అద్భుతమైన పోలిక, సరిగ్గా అంతే. మరి ఆ అసలు జబ్బు అంటే ఈ ఆలోచనల మూలాలు ఎలా తెలుసుకోవాలి? ఈ వ్యూహం మనకు ఒక తాత్కాలిక ప్రశాంతతను, ఒక మానసిక ఖాళీని సృష్టిస్తుంది. ఆ అకుశల ఆలోచనను తాత్కాలికంగా పక్కకు నెట్టివేస్తుంది. ఆ ప్రశాంతమైన ఖాళీ ప్రదేశంలోనే అసలైన పని మొదలవుతుంది. ఆ పనేమిటి? అక్కడే ఎరుక లేదా మైండ్ఫుల్నెస్ తన పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆ ఎరుక అనే ప్రక్రియను కాస్త వివరిస్తారా? ఆ ఖాళీ సమయంలో అది ఏం చేస్తుంది? ఆ ప్రశాంతమైన స్థితిలో మనం ఎటువంటి జడ్జ్మెంట్ లేకుండా మనల్ని మనం గమనించుకోగలుగుతాం. అంటే లోపలికి చూసుకోవడం. అవును. అసలు నాకు చార్లీపై ఎందుకంత ద్వేషం పుట్టింది? అతన్నన్ను అవమానించినప్పుడు నాలోని ఏ బలహీనత బయటపడింది? నా అహం దెబ్బతిన్నదా? లేక నేను పనికిరానివాడిననే భయం కలిగిందా? వంటి ప్రశ్నలను మనల్ని మనం వేసుకోగలుగుతాం. ఓ, ఈ స్వీయ పరిశీలన ద్వారా మన అహం యొక్క మూలాల్లోకి, మన భయాల లోతుల్లోకి చొచ్చుకుపోగలుగుతాం. ఎప్పుడైతే ఆ మూలకారణం మనకు అర్థమవుతుందో అప్పుడు ఆ లోభం, ద్వేషం, మోహం వంటి అకుశల నమూనాలు పూర్తిగా ఆవిరైపోతాయి. వాటికి బలమిచ్చే వేర్లు తెగిపోతాయి. కరెక్ట్. వావ్! అంటే ఈ విరుగుడు పద్ధతి అనేది ఆపరేషన్ థియేటర్ను సిద్ధం చేయడం లాంటిది. అసలు ఆపరేషన్ చేసేది మాత్రం ఎరుక. ఖచ్చితంగా. అప్పుడు ఏ ప్రయత్నం లేకుండా చాలా సహజంగా వాటంతట అవే నిజమైన దాతృత్వం, నిజమైన కరుణ మనలో ఉద్భవిస్తాయి. అవి పరిస్థితులపై ఆధారపడి ఉండవు. కాని అంతిమ పరిష్కారం మాత్రం ఆ సాధనాన్ని ఉపయోగించి మన లోపలికి మనం చేసే ప్రయాణంలోనే ఉంది. మరి ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్నదేమిటి? మొండి ఆలోచనలతో తలపడి ఓడిపోవడానికి బదులుగా వాటిని వాటి వ్యతిరేక ఆలోచనలతో నైపుణ్యంగా తటస్థీకరించవచ్చు. అవును. ఇది ఒక తాత్కాలిక మానసిక స్పష్టతను సృష్టిస్తుంది. ఆ స్పష్టతను ఉపయోగించుకుని అసలు సమస్య మూలాలను శోధించడానికి ఎరుక అనే సాధనాన్ని వాడాలి. ఇది ఒక సంపూర్ణమైన ప్రక్రియ. అవును. ఇది కేవలం ఆలోచనలను అణిచివేయడం కాదు, వాటిని అర్థం చేసుకుని వాటి స్వరూపాన్నే మార్చడం. ఇది ఒక చురుకైన ప్రక్రియ. మనసును దాని మానన వదిలేయకుండా దానికి స్పష్టమైన ఆరోగ్యకరమైన దిశానిర్దేశం చేయడం. ఈ మొత్తం సంభాషణ నాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తోంది. చెప్పండి. మనం ఇప్పటిదాకా అకుశల లేదా చెడు ఆలోచనల గురించే మాట్లాడాం. మరి మన కుశల లేదా మంచి ఆలోచనల సంగతేంటి? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం చర్చించుకున్న మూలాల్లో దీని గురించి ఒక చాలా సూక్ష్మమైన విషయం ప్రస్తావించారు. శ్రోతలు దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అదేమిటది? నైతిక వ్యక్తిగా, మంచి వ్యక్తిగా ఇతరుల నుండి గౌరవం పొందాలనే సూక్ష్మమైన అవసరం కూడా ఒక రకమైన లోభమే అని ఆ బోధనలు సూచిస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. అంటే మనం దానం చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు మనల్ని మనం మంచి వ్యక్తి అని ఫీల్ అవ్వాలని కోరుకోవడం కూడా ఒక రకమైన అత్యాశేనా? మనం మంచి పనులు చేసేటప్పుడు కూడా మన అహం తెరవెనుక పనిచేస్తూనే ఉంటుందన్నమాట. ఇది చాలా లోతైన విషయం. అవును. ఇది ప్రతి ఒక్కరూ స్వయంగా అన్వేషించాల్సిన విషయం. మనం మంచి పనుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలు ఏమిటి? అది నిజంగా నిస్వార్థమైన కరుణ, లేక సమాజం నుండి ఆమోదం, గౌరవం పొందాలనే ఒక సూక్ష్మమైన కోరిక? బహుశా నిజమైన దాతృత్వం అంటే
మనం చేసిన మంచి పనికి ఎటువంటి గుర్తింపును, మన గురించి మనకు మంచి అభిప్రాయాన్ని కూడా ఆశించకుండా ఇవ్వడమే కావచ్చు. ఈ ఆలోచనతో ఈరోజు చర్చను ముగిద్దాం.